తాజాగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్ కు భారత యువ జట్టు గెలుచుకుంది. ఈ విజయంలో హైదరాబాద్ మల్లాపూర్కు చెందిన యువ క్రికెటర్ అరోజ్ జార్జ్ కీలక పాత్ర పోషించారు. దీంతో అతని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. 4 ఏళ్ల వయసు నుంచి ఆరోన్ క్రికెట్ ఆడుతున్నాడని చెప్పారు ఆరోన్ కుటుంబ సభ్యులు, బంధువులు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ప్రైడ్. చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే పిల్లోడు కష్టపడ్డాడు. ఓకే, హైదరాబాద్ నుంచి ఈజ్ ఓన్లీ ప్లేయర్. సో యాజ్ ఎ పేరెంట్ నాకు చాలా గర్వకరంగా ఉంది. ఆయన కష్టపడిన, ఆయన ఏదైతే కష్టం ఫలితం ఉందో అది దక్కింది ఆయనకు. వీఆర్ వెరీ హ్యాపీ. ఆయన ఒక చాలా సెల్ఫ్ మేడ్ పర్సన్. మెంటల్ మోటివేషన్, మెంటల్ స్ట్రెంగ్త్ చాలా హై ఉన్న ఒక పిల్లోడు. ఓకే, మేమేం చేసినాం, మేము వెనక నుంచి ఆయనకు కావాల్సింది ప్రొవైడ్ చేసినాం. ఫుడ్ కానీ, ఇప్పుడు పొద్దున 4:30కి లేచి ఫుడ్ ప్రిపేర్ చేయడం, 50 కిలోమీటర్స్ దూరం గ్రౌండ్స్ ఉంటే అక్కడ వెళ్ళి ఆడడం, ఇవన్నీ మేము సపోర్ట్ చేసినాం. ట్రాన్స్పోర్ట్ చేయడం, తీసుకుపోవడం, గ్రౌండ్లో ఉండడం, సాయంత్రం వరకు మళ్ళీ తీసుకురావడం. కానీ ఆట ఆడింది ఎవరు? ఆట ఆడింది ఆరెంజ్ జార్జ్. సో ఆయన మెరిట్కి, ఆయన మెంటల్ స్ట్రెంగ్త్కి ఫలితం దక్కింది. నా వయసు ఉన్నప్పటి నుంచి ఆయనకు అదొక డ్రీమ్ ఉండే, ఇండియాకి ఆడాలి, క్రికెట్ టేకప్ చేయాలని. సో ఆ ప్రయాణం ఇప్పటి వరకు జరిగింది. అది మా పిల్లలు వాళ్ళ దగ్గర ట్యూషన్కి వెళ్తారు. చాలా అటాచ్మెంట్ ఉంది. అది ఆటపరంగా ఏమో కానీ ఆ అబ్బాయి చాలా అంటే చాలా మంచోడు, మర్యాదస్తుడు, ఎవరికైనా రెస్పెక్ట్గా ఉంటాడు. అంతే కష్టం పడ్డాడు. వాడికి చిన్న చిన్న దెబ్బలు తగలటం, సర్జరీ రావటం, రెస్ట్ తీసుకోవటం, మళ్ళీ కష్టపడటం. వాళ్ళ అమ్మగారేమో బస్సులో వాడిని తీసుకెళ్తూ కూర్చోబెట్టి పక్కన చదవటం, తను నేర్చుకొని వాడికి నేర్పించడం. చాలా కష్టపడారు. ఫాదర్ కానీ మదర్ కానీ అందరూ చాలా కష్టపడ్డారు. మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా చిన్నప్పుడు ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ బాబు నుంచి మాకు పరిచయం, మాతో ఆడేవాడు. అలాంటి వాడు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాడు. చాలా హ్యాపీగా ఉంది, చాలా గ్రేట్గా. భారత్కు అండర్-19 ప్రపంచ కప్ తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు యువ క్రికెటర్ అరోన్ జార్జ్. టోర్నీలోని ప్రతి మ్యాచ్లో ఎంతో ఒత్తిడి ఉన్నా పట్టుదలతో గెలిచామని తెలిపారు. చిన్నతనం నుండి పడ్డ కష్టం, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానంటున్న అరోన్తో మా ప్రతినిధి శ్రవణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లోకల్ బాయ్ అండర్-19 ప్రపంచ కప్ గెలిపించినటువంటి క్రికెటర్ హైదరాబాద్కి చేరుకున్నారు ఆరోన్ జార్జ్. మాట్లాడదాం. ఏంటి, ఇండియాకి ప్రపంచ కప్ సాధించారు, హైదరాబాద్కి చేరుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చేరుకుని ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇది నేను చెప్పిన ఆల్రెడీ అందరి సపోర్ట్ వల్ల అయింది. కలెక్టివ్ ఎఫర్ట్, అందరు కష్టపడ్డారు. అండ్ ఇంత పెద్ద స్టేజ్లో కంట్రీ కోసం చేయగలన దానికి చాలా సంతోషం ఉంది, సాటిస్ఫాక్షన్ ఉంది. అయితే ఇంకా ఏమొస్తుందో దానికి లుకింగ్ ఫార్వర్డ్. అద్భుతమైనటువంటి ప్రదర్శన. ఒకవైపు సూర్యవంశీ కూడా అద్భుతంగా ఆడాలనిపించింది. ప్రెషర్ అనిపించింది ఆడేటప్పుడు? ప్రెషర్ ఎవ్రీ మ్యాచ్లో ఉంటుంది, కానీ ఆ ప్రెషర్తో ఆడడం ఇప్పుడు ఇట్స్ ఎ నేచర్, కంటిన్యూస్గా చేస్తున్నాం. అయితే అలవాటైంది. అండ్ ఆబ్వియస్లీ ప్రెషర్ ఉంటుంది, దాన్ని నేర్చుకుంటున్నాం ఎట్లా ఆడాలో. ఎంత కష్టపడ్డా కానీ ఈ స్థాయికి చేరుకోవాలంటే చాలా కష్టం, చాలా ఆబ్స్టికల్స్ ఎదురవుతాయి. చిన్నప్పటి నుంచే కష్టపడుతున్నారని మీ ఫాదర్ చెప్పారు. ఎక్కడ కోచింగ్ అడ్డారు అండ్ ఎట్లా కష్టపడ్డారు? ఆబ్వియస్లీ అందరు కష్టపడ్డారు. ఫ్యామిలీలో కూడా చాలా సాక్రిఫైసెస్ చేసినారు. దానికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అందరికీ. అండ్ ఆబ్వియస్లీ లుకింగ్ టు డూ ఫార్వర్డ్. ఇంకా మ్యాచెస్ ఏమొస్తున్నాయి. థ్యాంక్ యూ. సో వారు ఆరోన్ జార్జ్ని కుటుంబ సభ్యులందరూ కూడా రిసీవ్ చేసుకున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. సెలబ్రేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. లోకల్ ఎమ్మెల్యే అంటే ఉప్పల్ ఎమ్మెల్యే ఆయనని స్వాగతం పలికినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి శాల్వా కప్పి మెడలో దండ వేసి స్వాగతం పలికినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అండర్-19 వరల్డ్ కప్లో భారతదేశానికి ప్రపంచ కప్ రావడానికి ఆయన చాలా అద్భుతంగా ప్రదర్శన ఇచ్చినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. సూర్యవంశీ లాంటి ప్లేయర్ అద్భుతంగా ఆడారు. అతనితో ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉండే. ప్రతి మ్యాచ్ చాలా ప్రెషర్ ఉండే, అయినప్పటికీ కూడా దాన్ని తట్టుకొని ఇండియాకి వరల్డ్ కప్ తీసుకురావడం అనేది చాలా సంతోషంగా అనిపించిందని చెప్తా ఉన్నారు. సో ఫ్రెండ్స్ కూడా ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఫ్రెండ్స్ కూడా ఏ విధంగా ఆయనని స్వాగతం పలుకుతున్నారు అనేది మనము చూడవచ్చు. బొకేలతో ఆయనకి స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. సో ఓవరాల్గా మాత్రం చిన్నప్పటి నుంచి క్రికెటర్ కావాలనేటువంటి ఉద్దేశంతో, పట్టుదలతో క్రికెట్ ఆడుతూ వచ్చాను, ఈ స్థాయికి చేరుకున్నాను, దానికి కుటుంబ సభ్యుల సపోర్ట్ చాలా ఎక్కువగా ఉండింది అనేది ఆరోన్ జార్జ్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడే ఆయన బయటికి వెళ్తున్నారు. మరి కాసేపట్లో ఆయన నివాసానికి ఆయన చేరుకోబోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఓవరాల్గా ఆరోన్ జార్జ్కి
కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. కెమెరామెన్ వేణుతో శ్రవణ్, బిగ్ టీవీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి.